అందరికీ నమస్కారం అండి. శ్రీమాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఆగస్టు 9వ తేదీన శనివారం నాడు రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు పూర్తిగా మన ఛానల్ని చూసినట్లయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందని తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. అంటే మీకైతే రేపటి రోజున పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట. అంటే మీరు పుట్టినటువంటి ఏదైనా కానీ మట్టికి పట్టుకున్నా కూడా అది బంగారం అవబోతుందని చెప్పి అర్థం అనమాట. ఎందుకంటే వీరికి ఈ రేపటి రోజున చాలా మంచి గ్రహాల యొక్క సంచారం యొక్క పరిస్థితులు ప్రభావం వలన మీ జీవితంలో రేపటి రోజున అనూహ్యమైనటువంటి ప్రభావాలు అయితే మీకు కనిపించబోతున్నాయి. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రేపు మీరు ఏదనుకున్నా కానీ మనసులో ఉన్నటువంటి కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీకు నుండి చాలా మంచి సమాధాన పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీరికి రేపటి రోజున నా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని వెన్నుపోటు కూడా పొడిచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అయితే కొంతమంది వ్యక్తులకు మీ విపరీతమైనటువంటి కోపం, తీవ్రమైనటువంటి పగను పెంచుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, మీ పైన ఎందుకు అంత పగను పెంచుకోవడానికి కారణం ఏంటి, అలాగే మీరు ఒకవేళ వారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇక మీకు మంచి లాభాలు అయితే రేపటి రోజున చూపిస్తుందండి. మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే మీ మనస్సులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి, అంటే మీ మంచి కోరికారవారా, చెడు కోరేవారా అని చెప్పి విషయాల గురించి కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు. ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మీ కష్టంగా భావించామే, ఇటువంటి వారికి మేము సహాయం చేశామని చెప్పి బాధపడేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మీ దగ్గరకు సహాయం కోరి వస్తే ఎవరైతే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వారికి మీరు ఏ విధంగా ఆదుకున్నారనేది పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా మానవతత్వం, జాలి హృదయం ఎక్కువగా ఉంటుందండి. ఎవరిని కూడా నొప్పించకుండా ఎదుటి వారికి తోచే విధానంగా సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట. డబ్బులను బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటారు. సంపాదించినటువంటి డబ్బుల్లో నలుగురికి ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు నిజంగా ఏంటంటే అదృష్టవంతులే. ప్రస్తుతం గ్రహస్థితుల యొక్క కారణంగా ఈ రాశి వారికి చాలా చక్కగా, అంటే కొన్ని లాభస్థానాలు కూడా కొన్ని గ్రహాలు కనిపించడం ద్వారా ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం చాలా అద్భుతంగా, వ్యాపార పరంగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అంటే మీ దాంపత్య జీవితం 3 రోజుల్లో అంటే ఒక పరిష్కారం అనేది దొరికేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ తొలగిపోతాయి. రాబోయేటువంటి 3 రోజులు మరింత ఎక్కువగా మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఉంటారనమాట. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఇక ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా అంటే చాలా సాఫీగా సాగుతుందండి. అలాగే ఈ ప్రేమ పెళ్లి వరకు దారి తీసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎవరైతే దబ్బార్లకు సంతానం కోసం ఏవైతే వారు వెయిట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ సంతాన యోగం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మంచి శుభవార్త అయితే వింటారండి. అంతేకాకుండా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా, అదృష్టకాలంగా ఉందని చెప్పుకోవాలి. కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎక్కువ కాలంగా స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశాలు, సూచనలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కొంచెం తలనొప్పిగా ఉండడం, కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారనమాట. కొంచెం వీలైనంత వరకు కూడా మీరు మీ వరకు టెన్షన్ తగ్గించుకోండి. అదేవిధంగా ఆరోగ్యం చక్కగా చూసుకోండి. సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, నడక, ప్రాణాయామం చేసుకోండి. ఇలాగ మీరు చేసుకునడం వల్ల మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మీరు గట్టెక్కవచ్చు. ఇక రేపటి రోజున ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి
మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో మీకు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సరిదిద్దుకోవాలి. అలాగే మీకు అనుకూలమైన ఫలితాలు మరిన్ని ఎక్కువగా పొందాలంటే మీరు మాత్రం రాత్రి నానబెట్టినటువంటి శనగలు కానీ, ఉలువలు కానీ ఉదయకు గోమాతంగా ఆహారంగా ఇవ్వండి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. తద్వారా మీకున్న చెడుపాటి సమస్యలుంటే ఆటంకాలను తొలగిపోతాయి. అదింతే కాకుండా జాతక దోషం లేదన్నా కానీ, అంటే బాగా లేదని చెప్పి అనిపించినా కానీ మీకు ప్రతికూలమైనటువంటి సమయం కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే ప్రయాణాలకు అంటే కొంచెం దూరం ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారికి కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఏదైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి. అలాగే రేపు మీకు ఒక ముఖ్యమైనటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారనమాట. ఇదేంటి తెలియనటువంటి వ్యక్తి కలవడం ఏంటా అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే మనకు తెలియకుండా ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి వారి ద్వారా ఏదైనా సరే మీరు సలహాలు, సంప్రదింపులు తెలుసుకోవడం కానీ, మీ పని ద్వారా ఏదైనా మంచి విషయాలను తెలుసుకోవడం కానీ, ఇలాంటివి రేపటి రోజున అనూహ్యంగా మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకొని అమరపడతారు. అంటే మీకు కూడా తెలియనటువంటి విషయాలను, కొన్ని విషయాలను వారి ద్వారా తెలుసుకునేందుకు ఆశ్చర్యపోతారు. అలాగే గందరగోళమైనటువంటి స్థితి కూడా రేపటి రోజున కనిపిస్తుందండి. కొంచెం అంటే చదువుల పట్ల కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఉద్యోగం పట్ల కావచ్చు, భయం అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అధికంగా ఎక్కువగా టెన్షన్గా అయితే గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఉద్యోగస్తులకు పరిభారం సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అధికారులు ఇచ్చేటువంటి పనులను సకాలంలో పూర్తి చేసి గొప్పగా మెప్పును కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనులతో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు. వారి హెల్ప్తో మీ పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయి. ఇక రేపటి రోజున వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా ఉన్నటువంటి చిన్న చితక ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఒడిదొడుకుల నుంచి కూడా మీరైతే అంత బయటపడతారండి. వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు. అలాగే వృత్తిపరంగా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి. కుటుంబ పరంగా కూడా ఐకమత్యం ఏర్పడుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనులలో రేపటి రోజున మరింతగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆహారం పైన కూడా రేపటి రోజున శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే మీరు మీ స్నేహితులతో కానీ, లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటారు. చక్కటి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితం కూడా రంగులమయంగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఆనందంగా రేపటి రోజున అయితే ఎక్కువ శాతం రోజును గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి సమయాన్ని, ప్రతికూలమైనటువంటి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా ఉండాలండి. అంటే అనుకూలమైనటువంటి సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువ చేసుకోవడం వలన మంచిగా ఉంటుంది. ఏదైనా చిన్న చితక ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించకుండా మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్కి గురి చేసే విధానంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడేది దైవనామస్మరణ. కాబట్టి మీ దైవనామస్మరణ చేసుకుంటూ మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించి స్వామి ఆలయం చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే మీ మనసులో కోరిక కానీ, సమస్య కానీ ఉంటే స్వామి ముందు చెప్పుకొని రక్షణ కల్పించండి స్వామి అని చెప్పి మరీ స్వామిని వేడుకునేందుకు ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా కానీ, లేదంటే మీకు ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి క్షణంగా అనిపించినా మీకు మీ నుండి దూరం అవుతాయండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనిషినైనా కానీ అంటే ఒక మనిషి మీద నమ్మకాన్ని పెంచుకోవచ్చేమో కానీ తెలియదు. కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రం మనకు అన్ని విధాలుగా కూడా రక్షణగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అంత మంచిగా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి భగవంతుని మాత్రం విస్మరించకుండా మనకి ఏదైనా కానీ సమస్య వస్తున్నా, సమస్య రాకపోయినా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనులున్నా కానీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున
వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే చక్కగా నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేసుకోవడం, నల్లని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరి రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి వీడియోలో చెప్పినవి ఇన్ఫర్మేషన్ మీకు